నమస్తే అండి, నేను మీ ప్రసన్న. వెల్కమ్ టు సింపుల్ గార్డెన్. ఈరోజు మన తోటలో ఆకుకూరలు ఉన్నాయి, కోసుకుందాం రాండి. పుదీనా చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో, చాలా బాగా వస్తుంది పుదీనా. మనం కొమ్మలు పెడితే చాలండి, అది పుదీనా అలా అల్లుకొని పోతూ ఉంటుంది, బాగా స్ప్రెడ్ అయిపోతుంది. చాలా ఎక్కువగా ఉంది కదా, ఇవాళ మనం హార్వెస్ట్ చేద్దాము. పుదీనా డైజెషన్కి బాగా యూస్ అవుతుందండి. పుదీనా ఫ్లేవర్ కూడా బాగుంటుంది మనకు. పుదీనా అన్నిట్లోకి వాడుకోవచ్చు కదా, బిర్యానీ, పచ్చడి, పానీపూరి, దేనికైనా యూస్ చేసుకోవచ్చు. మన కూరలు కావాలన్నప్పుడు అప్పటికప్పుడు కోసుకుంటే ఫ్రెష్గా బాగుంటుంది. మన తోటలో మన చేతులతో మనమే పెంచుకొని కోసుకొని తినడం చాలా హ్యాపీ. చూడండి ప్లేట్ నిండా వచ్చింది, గాలి వస్తున్నది, గాలికి ఎక్కడ ఎగిరిపోతుందని చేయి పెట్టుకొని తీసుకెళ్తున్నాను. గోంగూర ఉన్నదండి, ఇది ఒక్కొక్కటి తెల్లగా అయిపోయింది, కట్ చేసేస్తే మళ్ళీ బాగా వస్తుందని తీసేస్తున్నాను. బాగున్నాకంతా యూజ్ చేసుకుంటాము. గోంగూరలో ఐరన్ ఎక్కువ ఉంటుందంట, అందుకనే గోంగూర కంపల్సరీగా తినమని చెప్తారు మన ఇంట్లో. రక్తం తక్కువ ఉన్న వాళ్ళు ప్రతిరోజు ఒక స్పూను గోంగూర పచ్చడి కానీ వేసుకుంటే రక్తం బాగా పడుతుందని చెప్తుంటారు. అందుకని మనం గోంగూర కంపల్సరీ మన పెరట్లో పెంచుకోవాల్సిన మరొక ఆకుకూర అండి. ఆకుకూరలు అంటేనే కంపల్సరీ వాడాల్సినవేను. గోంగూరలో ఐరన్ శాతం ఎక్కువ ఉంటుందండి, అందుకనే మనకు రక్తం తక్కువగా ఉన్నప్పుడు ఐరన్ తీసుకోమంటారు కదా, అలా మనం రోజు గోంగూర కొంచెంగా తీసుకుంటే సరిపోతుంది. ఆంధ్రులకు ఇష్టమైన ఆహారంలో గోంగూర పచ్చడి ఒకటి కదా. మనం ముఖ్యంగా గోంగూర పచ్చడి గురించి చాలా పాటలన్నీ ఉన్నాయి, నాకైతే ఇప్పుడు ఏవి గుర్తు రావటం లేదండి. ఆవకాయ ఎలాగో అలా గోంగూర కూడా పాడుకుంటూ ఉంటాం మనము. చూడండి ఇది తెల్ల గోంగూర, కాడలు తెల్లగా ఉన్నాయి కాబట్టి ఇది తెల్ల గోంగూర. అదే కాడలు ఎర్రగా ఉంటే దాన్ని ఎర్ర గోంగూర అంటాము. ఇది పులుపు కాస్త తక్కువ ఉంటుందండి, అది ఎర్ర గోంగూర అయితే పులుపు ఎక్కువ ఉంటుంది. ఇది పులుపు తక్కువ ఉంటుంది కూరల్లో వేసుకోవడానికి కానీ పచ్చడికి కానీ చేసుకున్నప్పుడు. గోంగూర హార్వెస్టింగ్ ఇక్కడ బాగా పళ్ళెం నిండా వచ్చిందండి. మన తోటలో గోంగూర ప్లేట్ ఫుల్ అయిపోయింది. అరటి పువ్వు ఉంది, కోసుకున్నాము. ఇది రెండో గెలకేసిన అరటి పువ్వు అండి. మొదటిది కోసేసాను, ఇది రెండవది. పెంచుతా అంటే నాకు రావడం లేదు, మా ఆయనన్నా వేయమని చెప్తాం. నేను పొడవుకున్నారు కదా, అది ఇచ్చేసారు తొందరగా దీన్ని మనం పకోడీలు వేసుకుందాం. పొన్నగంటాకండి, ఇది కూడా కొమ్మలు పెడితేనే బాగా వచ్చేస్తుంది. వాటర్ బాగా పోయే దగ్గర పెట్టాలి. ఎంత బాగుందో చూడండి. పొన్నగంటాకు కూడా చాలా మంచిదండి ఆరోగ్యానికి. ప్రతిరోజు తినాలి, కానీ ప్రతిరోజు ఎక్కడ తింటాం, వారానికి ఒకటో రెండు రోజులు ఆకుకూరలు తీసుకుంటూ ఉంటాం. ఈ పొన్నగంటాకు తీసుకోవాలంటే తాలింపులోకి పప్పులోకి వేసుకొని వాడుకోవచ్చు. కావాల్సినప్పుడు కొద్దిగా కోసుకుంటానంతే అండి, మొత్తం కోసి పెట్టి పాడైపోతుంది కదా, అందుకని నేను కొద్దిగానే కోసుకుంటాను. అవసరమైనంత మట్టుకే కట్ చేసుకుంటూ ఉంటాను. ఎంత ఫ్రెష్గా ఉంది, చూస్తుంటేనే ముచ్చటగా ఉందండి ఆకుకూర అంతా. ఈ పొన్నగంటాకులో ఏ విటమిన్ బాగుంటుందంట, కంటికి మంచిది అని చెప్తూ ఉంటారు. ఈ కొలెస్ట్రాల్ కూడా కరిగిస్తుందంటండి, బాగా యూజ్ చేయమని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. పొన్నగంటాకు ఆరోగ్యానికి మంచిది, వాడండి అని.
అందుకే ఇంట్లో పొనగంటాకు కూడా కంపల్సరీ ఉండాల్సిన ఒక ఆకుకూర అయిపోయింది. పువ్వు కోసేసాం కదా, అరటికెళ్ళ ఆయన చూస్తున్నది. పండు అండి, ఇది పండు చెట్టు. హార్వెస్ట్ అయిపోయింది పొన్నగంటాకు. చాలండి, ఇదైతే మాకు సరిపోతుంది. మేము ఉన్నది ఇద్దరమే కదా. ఎండా కోసుకున్నానండి, ఇంకా ఉంది కొయ్యాలా, కానీ వాటికి చాలు. ఇంకా గోరుచిక్కుడుకాయలు ఉన్నాయండి, ఇంకా అయిపోయి వారం అయిపోయింది కోసి. మళ్ళీ ఇప్పుడు కోసుకుంటున్నాము. అవి వేసుకోవాలి, చెట్లు చాలటం లేదు మాకు కూడా. కొన్నే వస్తూ ఉన్నాయి కాయలు, 1/2 కిలో లోపే వస్తున్నాయి. ఇంకా కొన్ని చెట్లు వేయాలి. ఎండలు కొంచెం తగ్గితే వేసుకుందామని చూస్తున్నాం. చెట్లు అయితే బాగున్నాయి, ఫ్రెష్గా వస్తున్నాయి కాయలు. కానీ ఎండలకి చాలా చెట్లు చనిపోయినాయి. ఇంకా ఉన్న వాటిలో వచ్చిన కాయలే కోసి పెట్టుకుంటున్నాం. ఎటువంటి మందులు ఎరువులు ఏమి వేయకుండా అలా వచ్చేస్తూ ఉన్నాయి చెట్లు. కాయగూరలు అలా పెంచుకుంటున్నాం. పచ్చగా ఉంటుంది చూడడానికి. తోటలోకి వెళ్తే అక్కడే కూర్చుని ఉండిపోవాలనిపిస్తుంది, అలా వాటిని చూసుకుంటూ. లాంగ్ బీన్స్ ఉన్నాయండి, కోసుకుందాం. కొన్నే ఉన్నాయి, కానీ కోయకపోతే ఎండిపోతూ ఉన్నాయి కాయలు. అందుకనే ఎన్నున్నా కోసేసుకోవడమే. 2 రోజులు కోయకపోతే ఎండిపోతున్నాయి కాయలు. లేదు, ఒకేసారి ఒక 1/2 కిలో వస్తే బాగుంటుంది. ఏదో 4-5 అలాగ వస్తూ ఉన్నాయి. చూడాలి, ఇంకా ఎరువు లేదు. ఇంకా స్పెషల్గా మళ్ళీ ఆవు పేడ అది కలిపి వేయాలనుకుంటున్నాను. ఇంకా కొన్నే ఉన్నాయండి వంకాయలు. చాలా నూనె వంకాయ చేసుకుందాం అనుకుంటున్నాను, కోసేసుకుంటాను. మొన్న కోసి అందరికి ఇచ్చేసాను కదా, బుట్టలు బుట్టలు వంకాయలు కోసి. మళ్ళీ ఉన్నవి మా అమ్మాయి వచ్చి కోసుకెళ్ళిపోయింది. ఇంకొన్నాయి, కొన్నే ఉన్నాయి. అవి ఇంకా నేను కోసుకుంటున్నాను కూరకి. ఇవాళ వచ్చినన్ని ఒక 1/2 కిలో వస్తాయో 1/2 కిలో వస్తాయో చూడాలి. వేరే వీడియో తీసేటప్పుడు వేరే అడ్డం వచ్చేసింది, సరిగ్గా రావటం లేదు. తీసిన వీడియోని ఎట్లే పోస్ట్ చేస్తాను. ఫ్రెష్గా కదా. ఈసారి పుచ్చులంతా ఏం లేదండి, బాగున్నాయి వంకాయలు. ఎండ తగులుతుంది, వంకాయ బాగా వస్తూ ఉన్నాయి. చిన్న చెట్టుకి వంకాయలు. ఇవాళ మన తోటలో పుదీనా, పొన్నగంటాకు, గోంగూర, వంకాయలు, గోరుచిక్కుళ్ళు, లాంగ్ బీన్స్, అరటి పువ్వు. ఈరోజు మన తోటలో హ్యాపీ హార్వెస్ట్ అండి. వచ్చినవి కొన్ని కూరగాయలైనా మన చేతులతో మనమే పండించుకున్నాం కాబట్టి సంతోషమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.